ప్రపంచంలో లెక్కలేనన్ని శివుని ఆలయాలున్నాయి. వాటిలో ప్రతి దానికి దాని సొంత మహిమ ఉంది. ఇక్కడ ప్రతి రాయిలో ఒక కథ దాగి ఉంది. ఇది భోలేనాథ్ నివాసం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే దైవిక ఆలయం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి మాత్రమే కాదు, భక్తులకు విశ్వాసం, శక్తి మరియు ఆశీర్వాదాల యొక్క తరగని మూలం కూడా. ఈరోజు వీడియో మనకు చాలా ప్రత్యేకమైంది, సో డోంట్ మిస్ ఇట్. శివుని స్వరూపమైన పశుపతికి అంకితం చేయబడిన ఈ హిందూ ఆలయం కాఠ్మండూలోని పాల్లో బాగ్మతి నదికి సమీపంలో ఉంది. ఈ ఆలయాన్ని 1979లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా వర్ణించారు. ఈ విశాలమైన హిందూ ఆలయ సముదాయం పవిత్రమైన బాగ్మతి నది ఒడ్డున శతాబ్దాలుగా నిర్మించిన దేవాలయాలు, ఆశ్రమాలు, చిత్రాలు మరియు శాసనాల విస్తారమైన సేకరణ. యునెస్కో ద్వారా కాఠ్మండూ లోయ పేరు పెట్టబడిన 7 స్మారక సమూహాల్లో ఇది ఒకటి. పశుపతినాథ్ ఆలయం. దీన్ని మనం వినే ఉంటాం, దీని గురించి తెలుసుకునే ఉంటాం. కానీ ఇది అంతకు మించిన ఒక అద్భుతం. నేపాల్ మహాత్మా మరియు స్కంద పురాణంలోని హివా విభాగం ప్రకారం ఇక్కడే శివుడు పశుపతిగా గొప్ప ఖ్యాతిని పొందాడు. పశుపతినాథ్ ఆలయం ఉనికి 400 BC నాటికి నమోదైంది. ఇక్కడ పశుపతినాథ్ ఆలయం ఎలా ఉనికిలోకి వచ్చిందో వివరించే అనేక ఇతిహాసాలు కూడా మనకు దొరుకుతాయి. ప్రధాన ఆలయ సముదాయం మరియు పశుపతినాథ్ గర్భగుడి 2015 ఏప్రిల్లో నేపాల్ భూకంపంలో దెబ్బతిన్నాయి. వాస్తవానికి మన వేదాల్లో శివునికి సంబంధించి 8 పేర్లు ప్రస్తావించబడ్డాయి. అది పంచవక్ర త్రినేత్రుడు అశుతోష్ శివుని నుంచి 5 అంశాల మూలానికి మూలమని స్పష్టం చేస్తుంది. శ్రీ పశుపతి పేరు మాత్రమే యజమాన్ విగ్రహం మరియు పూజనీయమైనది, మిగిలినవన్నీ ప్రతీకాత్మమైనవి. నేపాల్ మహాతం మరియు హివ్ ఖండం ఆధారంగా ఉన్న స్థానిక పురాణం ప్రకారం ఒకసారి శివుడు వారణాసిలోని ఇతర దేవుళ్లను విడిచిపెట్టి బాగ్మతి నదికి అవతలి వైపున ఉన్న అడవిలో ఉన్న మృగ్స్థలికి వచ్చాడు. శివుడు అక్కడ జింక రూపాన్ని ధరించి నిద్రపోయాడు. దేవతలు అతని కోసం వెతుకులాట చేసి వారణాసికి తిరిగి తీసుకురావడానికి ప్రయత్నించినప్పుడు అతను నదికి అవతలి వైపుకు దూకాడు. ఈ సమయంలో ఆ జింక ముఖం 4 ముక్కలుగా విరిగిపోయింది. దీని తరువాత పశుపతి చతుర్ముఖి లింగం రూపంలో కనిపించాడు. నేపాల్లోని పశుపతినాథ్ ఆలయం అన్ని దేవాలయాల్లో అత్యంత ప్రముఖమైందిగా పరిగణించబడుతుంది. పశు అంటే జంతువు, ఇక పతి అంటే యజమాని. అంటే ఈ శివుడు ప్రతి జీవికి యజమాని అని అర్థం. అందుకే పశుపతినాథ్ ఆలయం చాలా ప్రత్యేకమైంది. ఈ ఆలయం గురించి ఒక నమ్మకం ఉంది. మీరు పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించుంటే పూర్తి పుణ్యం పొందడానికి మీరు కేదార్నాథ్ ఆలయానికి వెళ్ళి అక్కడ కుడివైపు శివుణ్ణి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పశుపతినాథ్లోని శివలింగాన్ని ఎద్దు తల రూపంలో మరియు కేదార్నాథ్లో ఎద్దు వీపు రూపంలో పూజిస్తారు. పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించే వ్యక్తి ఏ జన్మలోనూ జంతు జన్మను పొందడని పశుపతినాథ్ ఆలయానికి సంబంధించిన ఒక నమ్మకం ఉంది. కానీ పశుపతినాథ్ను సందర్శించే వ్యక్తి మొదట నందిని సందర్శించకూడదు. అలా జరిగితే ఆ వ్యక్తికి జంతు జన్మ ఖచ్చితంగా లభిస్తుందని కూడా నమ్ముతారు. పశుపతినాథ్ ఆలయం వెలుపల ఆర్య ఘాట్ అని పిలువబడే ఒక ఘాట్ ఉంది. పురాతన కాలం నుంచి ఈ ఘాట్ మాత్రమే నీటిని ఆలయం లోపలికి తీసుకువెళ్తుంది. మరే ఇతర ప్రదేశం నుంచి నీటిని లోపలికి తీసుకువెళ్ళకూడదు. పశుపతినాథ్ శివలింగానికి 4 ముఖాలుంటాయి. ఇది ఇనుమును బంగారంగా మార్చగల పరాస్ రాయి లాంటిదని నమ్ముతారు. ఈ ఆలయంలో చాలా కఠినమైన సాంప్రదాయం ఉంది. దీని ప్రకారం పశుపతినాథ్ ఆలయానికి వచ్చే హిందూయేతర సందర్శకులు బాగ్మతి నది అవతలి వైపు నుంచి బయటకు వెళ్ళాలి. అక్కడి నుంచి ఆలయాన్ని చూడ్డానికి అనుమతి ఇవ్వబడుతుంది. నేపాల్లోని ఈ శివుని ఆలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దీని అసాధారణ ప్రాముఖ్యత భారతదేశంలోని అమర్నాథ్ మరియు కేదార్నాథ్ కంటే తక్కువైతే అస్సలు కాదు. అంతర్జాతీయంగా తీర్థయాత్రలను చూడ్డానికి భారతదేశం నుంచి మాత్రమే కాకుండా చాలా ప్రదేశాల నుంచి ప్రజలు వస్తూ ఉంటారు. ఈ ఆలయం 1 మీటర్ ఎత్తైన వేదికపై స్థాపించబడింది. దాని చుట్టూ పశుపతినాథ్ ముందు 4 తలుపులున్నాయి. దక్షిణ ద్వారం మీద రాగి పొరపై బంగారు పోతుంటుంది. మిగిలిన 3 వెండి పొరను కలిగి ఉన్నాయి. ఈ ఆలయ నిర్మాణం చతురస్రాకారంలో ఉంది. ఆలయం 2 పైకప్పుల యొక్క 4 మూలాలపై సింహం బొమ్మను అద్భుతమైన చేతి పనులతో చెక్కారు. శివుని తలభాగం ప్రధాన ఆలయంలో ఉంది. దాని వెనుక భాగం కేదార్నాథ్లో ఉంది. ఈ సంఘటన స్కంద పురాణంలో కూడా ప్రస్తావించబడింది. ఆలయంలో ఎక్కువ భాగం చెక్కతో తయారు చేయబడింది. గర్భగుడిలో పంచముఖి శివలింగం విగ్రహం ఉంటుంది. ఇది మరెక్కడా కనిపించదు. ఆలయ సముదాయంలో తూర్పు వైపున ఉన్న గణేశుడి ఆలయంతో సహా అనేక దేవాలయాలున్నాయి. దాని ప్రాంగణానికి దక్షిణం వైపున ఒక ద్వారం ఉంది. దాని వెలుపల 184 శివలింగాలున్నాయి. 1934 తర్వాత మొదటిసారిగా నేపాల్లో ఓ భారీ భూకంపం సంభవించింది. దీనిలో 8,000 మందికి పైగా మరణించారు. 2,000 మందికి పైగా గాయపడ్డారు. భూకంపం యొక్క ప్రకంపనలు చైనా, భారతదేశం, బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్లో కూడా కనిపించాయి.
నేపాల్తో పాటు చైనా, భారతదేశం మరియు బంగ్లాదేశ్లో కూడా సుమారుగా 250 మంది మరణించారు. భూకంపం కారణంగా ఎవరెస్ట్ శిఖరంపై మంచు కురిసి 17 మంది పర్వతారోహకులు మరణించారు. నేడు నేపాల్ భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యాల్ని ఎదుర్కొంటోంది. 2013లో కూడా ఇలాగే చాలా సంఘటనలు జరిగాయి. దీంతోపాటు ఇక ఈ జ్వాలా ఆలయ విషయానికొస్తే ఇది వాతావరణంలో ఒక ప్రత్యేకమైన దైవత్వాన్ని మరియు శాంతిని వ్యాపింపజేస్తుంది. ఇది భక్తులను వారి ఆధ్యాత్మిక పురోగతి వైపు నడిపిస్తుందట. అంతేకాకుండా భట్టా అని పిలువబడే పశుపతినాథ్ ఆలయ పూజారులు ఆలయ పవిత్ర సాంప్రదాయాలను పరిరక్షించడంలో మరియు నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తారు. ఈ పూజారుల చరిత్ర పశుపతినాథ్ పవిత్రతతో ముడిపడి ఉంది. ఇది శతాబ్దాల నాటిది. విగ్రహాన్ని తాకడానికి 4 పూజారులు మాత్రమే అనుమతి పొందారు. పశుపతినాథ్ యొక్క రోజువారీ ఆచారాలను భట్టి మరియు రాజ్ భండారి అనే 2 గ్రూపుల పూజారులు నిర్వహిస్తారు. భండారీలు ఆలయ సహాయకులు, సంరక్షకులు. వారు పూజా ఆచారాలు నిర్వహించడానికి లేదా లింగాన్ని తాకడానికి అర్హులు కాదు. భండారీలు రోజువారీ ఆచారాలు నిర్వహిస్తుండగా లింగాన్ని తాకొచ్చు. అంతేకాకుండా నైవేద్యాలు కూడా పెట్టొచ్చు. ఇలా ఒక ప్రత్యేకమైన ఒక గొప్ప సంస్కృతిని పుణికిపుచ్చుకుంది పశుపతినాథ్ ఆలయం. ఇక ఆలయం విషయానికి వస్తే ఈ ఆలయంలో కొన్ని ప్రాంతాల్లో ఫోటోగ్రఫీ పరిమితులు ఉండొచ్చు. ముఖ్యంగా ఇక్కడ జరిగే వేడుకల్లో వ్యక్తుల ఫోటోలు తీసే ముందు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ప్రతిదీ కూడా సంప్రదాయంతో ముడిపడి ఉంటుంది. మరి మీరెప్పుడైనా పశుపతిదేవ్ ఆలయానికి వెళ్ళారా? కామెంట్ చేయండి.